ఒకటి ప్రభుత్వ బాధ్యత ఎంత అనేది ఒకటి, రెండోది దానికంటే ఇంకా బ్రాడర్ పర్స్పెక్టివ్లో హిందూ సమాజం బాధ్యత ఎంతవరకు ఉంది. ఇప్పుడు మనం మఠాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు అంటే కొంచెం హార్ష్గా చెప్పాలంటే హిందువులు శాంతి కాముకులని సాఫ్ట్గా చెప్పొచ్చు, లేదు హిందువులకు చేతగాని వాళ్ళు అన్నట్టు మనిషి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అన్న మాటలు ముస్లింలను చూసి నేర్చుకోవాలి హిందువులు, వాళ్ళ మతస్థుల్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఎంత దూరమని వెళ్తారు, వాళ్ళని చూసి హిందువులు నేర్చుకోవాలని. నేను ఇప్పుడు ఈ మాట అనగానే చాలా మంది నా మీద పడతారేమో, బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్ దిస్. చెప్పాలనుకుంటున్నాను, ఇది నిజంగా మాట్లాడుతున్నాను, ఐఎమ్ సారీ. మన దగ్గర చాలామంది స్వామీజీలు ఉన్నారండి, చాలామంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, చాలా అద్భుతంగా కొన్ని వందల వేల లక్షల మందిని ప్రభావితం చేసే స్వామీజీలు చాలామంది మన దగ్గర ఉన్నారు కదా. ఒక్క స్వామీజీ అన్న బంగ్లాదేశ్లో వెళ్ళి ప్రవచనాలు చెప్పారండి? నాకైతే కనిపించలే. చాలా తక్కువ మంది, చాలా తక్కువ అన్పాపులర్గా ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పి ఉండవచ్చు, నాకు తెలియదు. ఇస్కాన్ అక్కడ గుళ్ళు కట్టింది, నిజానికి మాట్లాడితే ఇస్కాన్ వాళ్ళు కట్టారు. చైతన్య మహాప్రభు పరంపర అక్కడ కొనసాగుతుంది. నేను వెళ్ళాను చాలా ప్లేస్లకి. సో మన పీఠాధిపతులు, మన మఠాధిపతులు డొనేషన్స్ మనం అమెరికాలోకి వెళ్ళి మనం ప్రవచనాలు చెప్పుకుంటాం, యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో మనం ప్రవచనాలు చెప్తారు వీళ్ళందరూ వెళ్ళి. నేపాల్లో ఎంతమంది పర్యటిస్తారు హిందూ దేశం, నార్త్ ఈస్ట్లో ఎంతమంది పర్యటించారు ఇప్పటి వరకు, కశ్మీర్లో ఎంతమంది పర్యటించారు, బంగ్లాదేశ్లో ఎంతమంది పర్యటించారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా, వాళ్ళను అట్రాక్ట్ చేసే విధంగా, లేదా వాళ్లకు ధర్మం గురించి చెప్పే విధంగా ఎంతమంది పనిచేశారు? ఐ డోంట్ థింక్ సో. బికాజ్ అవన్నీ పేద దేశాలు, అక్కడ నుంచి ఏమి రావు మనకు. నేను ఇప్పుడు ఆ మాట అంటే ఆ మీద పడతారని నేను అంటూ తెలిసి కూడా అంటున్నాను. నేను ఈ మాట నేనన్నది కాదు, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు చెప్పిన మాట. నాకు బంగ్లాదేశ్లో హిందూ సంఘాల నాయకులతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు కదా అది అంటే, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేవు పాపం, వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు వాళ్ళు. సో డబ్బులు లేకపోతే మన స్వామీజీలు వెళ్ళరు, ఆబ్వియస్లీ వాళ్ళకి అవన్నీ కావాలి కదా. స్వామీజీలు వెళ్ళారంటే స్వామీజీలు డబ్బుల కోసం ఆశపడుతున్నారని నేను అనట్లే, బట్ ఆ సిస్టమ్ వెళ్ళనివ్వదు. వెళ్ళడం తర్వాత ఎందుకు వెళ్ళడం తర్వాత అంటే ఇప్పుడు వెళ్ళే పరిస్థితి కూడా లేదులేండి, అది వేరే విషయం. మన చేతులు దాటిపోయింది. ఇప్పుడు ఉన్నప్పుడే మనం చేయలేదు, అది ఉన్నప్పుడే చేయలేదు. షేక్ హసీనా ఉన్నంత కాలం అక్కడ హ్యాపీగా ఉందండి పరిస్థితి. డూ యూ బిలీవ్? నేను రామ్ మాధవ్ గారితో నేను చాలా దగ్గర నుంచి ఆయనకు నిజంగా అడ్మైర్ చేస్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, ఆయన ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ బంగ్లాదేశ్లో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు నేను వెళ్ళాను డెలిగేట్గా. రామ్ మాధవ్ గారు, ఇండియా ఫౌండేషన్, ఆ టీం చేసిన పని నిజంగా అసలు నేను వాళ్ళకి ఎలా పొగడాలో కూడా తెలియదు నాకు. అంత పని చేశారు వాళ్ళు డిప్లొమాటిక్ లెవెల్స్లో, అక్కడున్న హిందూ సమాజం విషయంలో, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎక్స్టర్నల్ అఫైర్స్ విభాగాలకు సంబంధించిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఒక ఇండియా ఫౌండేషన్ చేయగలిగిందండి చాలా పని. భారత ప్రభుత్వం కూడా చాలా పని చేసింది. మన అసెట్స్ ఉన్నాయి, మన రా ఏజెంట్స్ పనిచేస్తూ ఉన్నారు. బట్ యాజ్ అ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్లో, అంటే సాంస్కృతికంగా మనం ఏం పని చేసాం బంగ్లాదేశ్లో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మనం చేయలేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో మనం ఏం చేయలేదు అంటే ఏముంది? ఇప్పుడు నిజంగానే మాట్లాడితే స్వామీజీలు చేసే ఇంపాక్ట్ చిన్నది కాదు. ఈరోజు నేను ఏమంటానంటే, నేను అనుష్ఠానం అంతకంటే ముఖ్యమైనది. నేనేదో పోయి లౌకికంగా పోయి అక్కడ ఏదో మాట్లాడితేనే అవుతుందా, ఉద్యమాలు చేస్తేనే అవుతుందా, అనుష్ఠాన బలాన్ని పక్కన పెట్టాలని నేను అనట్లేదు. తపోశక్తితోనే ఈ భారతదేశం నడుస్తుంది, దాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎవరైతే యతీశ్వరులు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళ తపోశక్తితోటే ఈ దేశం నడుస్తోంది, దాంట్లో సందేహం అక్కర్లేదు. తపోశక్తికి సామాజిక చైతన్యం కూడా చాలా అవసరం. సామాజిక చైతన్యాన్ని పెంపొందించే విధంగా ఈ తపస్సంపన్నులు చేసే పని చాలా కీలకం. శృంగేరి జగద్గురువులు నాకు తెలిసి దశాబ్దాల తర్వాత జగద్గురువులు కశ్మీర్లో పర్యటించింది మొన్ననే. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ శృంగేరి జగద్గురువులు కశ్మీర్కి వెళ్ళారు, తీత్వాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు, అక్కడ వేద ఘోష నిర్వహించారు. దాని ఇంపాక్ట్ అంతా ఇంత కాదు సార్. కశ్మీర్లో గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ వేద పఠనమే జరగలేదు, అక్కడ వేద ఘోష లేదు. వాళ్ళకి తెలిసిన చిన్న చిన్న యజ్ఞాలు, యాగాలు ఆ పండితులు నిర్వహించుకున్నారు. ఆ కశ్మీరీ హిందువులు ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఏదో కొన్ని క్రతువులు చేసి వస్తుంటారు. కానీ రెగ్యులర్గా ఆ వేద ఘోష జరగాలి, రెగ్యులర్గా అక్కడ రుద్రాభిషేకాలు, అక్కడ హోమాలు జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ధర్మం ఇన్వోక్ అవుతుంది. బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి. బంగ్లాదేశ్లో ఢాకేశ్వరి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి.
మేము వెళ్ళాం బంగ్లాదేశ్ శక్తిపీఠానికి. మన భారతదేశంలోని శక్తిపీఠాన్ని చూసుకోండి, ఢాకాలో ఉన్న శక్తిపీఠాన్ని చూడండి. ఢాకాలో శక్తిపీఠానికి ఒక మనిషి కూడా వెళ్ళాడు. మన పల్లెటూళ్ళలో మన ఊర్లలో ఉండే ఒక చిన్న గుడికి ఎక్కువ మంది జనాలు వెళ్తారు. బట్ ఢాకాలో ఉన్న గుడికి ఎవరు ఎక్కువ పెద్దగా వెళ్ళారు, తక్కువ మంది ఉంటారు. బట్ ఢాకాలోని ఆ అష్టాదశ శక్తిపీఠానికి ఎంతమంది స్వామీజీలు, ఎంతమంది పీఠాధిపతులు వెళ్ళారు అసలు? వెళ్ళే ప్రయత్నం కూడా జరగలేదేమో బహుశా, వెళ్ళే ప్రయత్నం కూడా జరగలేదు. మరి ఎలా ధర్మం నిలబడుతుంది? ఎలా నిలబడుతుంది? భారతదేశంలో వహాబీజం ఎట్లా వచ్చింది? వహాబీజం తోటే కదా ఇవాళ ఈ గిమ్మటాలు అన్నీ పెరిగిపోయినా. ఇంతకుముందు మసీదుల్లో అది ఉండేదా? ఇంతకుముందు బుర్ఖాలకి ఈ రోజు ఉన్న బుర్ఖాలకి డిఫరెన్స్ చూస్తున్నారా? ఇంతకుముందు ఎంతమంది పూర్తి ఇస్లామిక్ అటైర్లో కనిపించే వాళ్ళు ఇవాళ ఎంతమంది కనబడుతున్నారు చూస్తున్నారా? ఇంతకుముందు పూర్తి తెలుగు భాషలో మాట్లాడేటువంటి చాలా మంది ముస్లింలు ఈరోజు పూర్తి అరబిక్ భాషలోకి, ఉర్దూలోకి మారిపోతున్న సందర్భాలు మీరు గమనిస్తున్నారా? గత 20-30 సంవత్సరాల్లోనే మొత్తం మార్పు వచ్చేసింది. ఇదంతా దేనివల్ల వస్తోంది? ఫండ్స్ వస్తున్నాయి విదేశాల నుంచి, వహాబీయిజం వస్తోంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మతాన్ని ప్రేరేపించే విధంగా మౌల్వీలు, వాళ్ళ మత గురువులు వచ్చి ఇదే ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోయిన జకీర్ నాయకుకి పట్టం కడుతున్నారు అక్కడ. సో నా పాయింట్ ఏంటంటే సివిలైజేషనల్ ఆస్పెక్ట్లో ఈ భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి అని అంటే ప్రభుత్వం ప్రకటించడం కాదు. ప్రభుత్వం ప్రకటించడానికంటే ముందు ఫస్ట్ మన సమాజం హిందూ రాష్ట్రంగా భావించాలి. యతీశ్వరులు, ఈ స్వామీజీలు వీళ్ళందరూ కూడా భావించి, లేదు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి అని నిలదీయాలి. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి మనం మాట్లాడాలి అనే ఒక వాయిస్ని మనం బిల్డ్ చేయగలిగిన రోజు వాళ్ళ గురించి ఒక 2 మాటలు. అండ్ ఇంకోటి చెప్తున్నాను, నేను అందరం వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి చేస్తేనే కుదురుతుందని నేను కూడా అనట్లేదు, అది కూడా కావాలి. దాంతోపాటు మన సంకల్పంలో, మన రోజు చేసే పూజా కార్యక్రమాల్లో, మన పూజా క్రతువుల్లో బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి ఒక మాట అనుకుంటున్నామా, మనం ఆలోచిస్తున్నామా, అట్లీస్ట్ వాళ్ళ కోసం ఒక దీపం పెడుతున్నామా మనం? ఇటు పాకిస్తాన్లో ఉన్న హిందువుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా మనం? వాళ్ళకి ఎవరు దిక్కు చెప్పండి, నాకు అర్థం కాదు. ఎవరు పట్టించుకుంటే భారతదేశం ఒకటే పట్టించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.